జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బరిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గ్రామంలో పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఒకే ఇంటికి చెందినవారు కావటం విశేషం. నామినేషన్స్ ఉపసంహరణ గడువు ముగిసేసరికి అన్నా తెడ్డు శివకుమార్, చెల్లెలు రౌట్ల శ్రవంతి, పెదనాన్న కొడుకు తెడ్డు రమేష్ పోటీలో మిగిలారు. ముగ్గురి మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఎవరి పోటీ వారికే అని అభ్యర్థులు స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ జనరల్ గా కేటాయించిన ఈ గ్రామంలో ఎవరు గెలిచినా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. మేము గ్రామ సర్పంచ్కి పోటీ చేస్తున్నాము. అందులో మా అన్నయ్యలు కూడా ఉన్నారు. ఎవరు గెలిచినా గ్రామానికి సేవ చేసుకుంటూ ఉంటాం. మా కోపాలు ఏమి కత్తెర గుర్తు నుంచి చేస్తున్నాం. మనకు వచ్చిన గుర్తు కత్తెర. బరిలో మా సొంత చెల్లెని ఉంది. మా సొంత చెల్లె, మా పెద్దనాన్న కొడుకు, ముగ్గురు ఉన్నారు. యువత లేరు కదా, మనకు ఎస్సీకి వచ్చింది ఇప్పుడు రిజర్వేషన్. దాన్ని వినియోగించుకోవడానికి నా సొంతంగా ఇష్టపూర్వకంగా నేను రాజకీయాలకు రాగలుగుతున్నాను. వచ్చాను. ఇవాళ కానన్నారు, వాళ్ళు చెల్లెని అడిగినా, వాళ్ళని కూడా అడిగినా, వాళ్ళు పార్టీ నుంచి వేరే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళు నిలబడుతున్నారు. మనకు ఎలాంటి పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా నేను నిలబడాను. ఎలాంటి బాగానే ఉంటాం, అందరం బాగానే ఉంటాం, కలిసి ఉంటాం, ఫ్యామిలీ అంతా. గ్రామాభివృద్ధి జరగాలని మనం చేసే చిన్న ఉద్దేశం ఉంది. ఎవరు గెలిచినా పర్లేదు, మనకు గెలిపోవటం అనేది సహజం. అది